విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్న షర్మిల ప్రత్యేక హోదాను అటకెక్కించారని విమర్శ. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని మండిపాటు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానికం ఎదురు చూస్తుందన్నారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోని రాష్ట్రానికి 10 ఏళ్ల ప్రత్యేక హోదా 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోర్టులు దాటాయి తప్పిస్తే చేతలకు దిక్కులేదంటూ రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి అటకెక్కించారంటూ షర్మిల విమర్శించారు.